నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రజల సంక్షేమం పరమావధిగా సాగాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు, దూషణలు, వైషమ్యాలకు దారితీస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శ పరిధులు దాటితే కట్టడి చేయాల్సిన చట్టం అధికారం వాకిట్లో చతికిల పడుతోంది. ఫలితంగా అభిమానులు హద్దులు దాటుతున్నారు. మూకస్వామ్యం సామూహిక దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో జనహితం కోసం పాటుపడాల్సిన రాజకీయ పార్టీల వ్యవహార శైలి, నైతిక ప్రవర్తన తీరుతెన్నులపై నేటి ప్రతిధ్వని. ఇక ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ గారు, విశాఖపట్నం నుంచి సామాజిక శాస్త్రవేత్త, టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు, విజయవాడ నుంచి. శ్రీమన్నారాయణ గారు, కొద్ది రోజులుగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం అంటారు? అంటే పాలిటిక్స్ రాజకీయ పోకడలో చూసినట్లయితేనండి, ఫస్ట్ ఫేజ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఫస్ట్ ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా వైవిధ్యం అనేది ఉన్నది మనకు. అప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ స్పిరిట్తో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, అందరూ ఫ్రీడమ్ ఫైటర్సే. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఒకే ఒక పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ డామినేటింగ్ ద పాలిటిక్స్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. సో దానికి సరైనటువంటి అపోజిషన్ అనేది లేదు. అపోజిషన్ అనేది రావడానికి చాలా కాలం పట్టింది. ఒక సింగిల్ పార్టీ డామినెన్స్లో వెళ్ళింది. నెక్స్ట్ ఏంటంటే గాంధియన్ వాల్యూ సిస్టమ్, గాంధియన్ స్పిరిట్ అనేది ఈ రాజకీయాల్ని చాలా ప్రభావితం చేసింది చానాళ్ళు. సో ఆ తరం అనేది ఇప్పుడు అంతరించిపోయింది. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు న్యూ ఫేజ్ ఆఫ్ పాలిటిక్స్. సో కొత్త ఫేజ్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ పరిస్థితులు మీరు చూసినట్లయితే ఏంటంటే ఒక బిజినెస్ ఓరియంటేషన్, అంటే లాస్ ప్రాఫిట్ ఓరియంటేషన్ లాంటి ఓరియంటేషన్ అనేది పాలిటిక్స్లోకి వచ్చేయడం వల్ల సో ఈ వాల్యూ సిస్టమ్ అనేది బాగా తగ్గిపోయింది. వాల్యూస్, పొలిటికల్ వాల్యూస్ అనేవి బాగా తగ్గిపోయాయి. నెక్స్ట్ ఈ స్టేట్నే కనుక మీరు పరిశీలించినట్లయితే ఒకప్పుడు సెంట్రాలిటీ ఆఫ్ పాలిటిక్స్ అనేది అంత ఢిల్లీలో ఉండేది. అంటే ఏంటంటే నేషనల్ పార్టీస్ అనేవి ఫ్రేలో ఉండడం, సెంట్రాలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఢిల్లీలో ఉండడం. ఇక్కడ మళ్ళీ ఆబ్వియస్లీ డివిజన్స్, గ్రూపిజం వీటి వల్ల ఈ రాజకీయాల పార్టీల మధ్య అంత ఫ్రిక్షన్, అంటే ఇప్పుడున్నంత ఫ్రిక్షన్ అప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా చూస్తున్న పరిణామం ఏంటంటే ఈవెన్ ఇన్ సౌత్ ఇండియా అవనివ్వండి, అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, రీజనల్ పార్టీస్ ఎక్కడెక్కడైతే మీకు లైమ్ లైట్లో ఉన్నాయో, పవర్లో ఉన్నాయో, అలాంటి చోట ఏంటంటే సెంట్రాలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఎక్కడో ఢిల్లీలోనే ఎక్కడో ఉండదు. సెంట్రాలిటీ ఆఫ్ పాలిటిక్స్ విదిన్ ద స్టేట్ ఉంటాయి, పక్కపక్కనే జరుగుతుంటాయి అన్నీ. సో ఇప్పుడున్న పొలిటికల్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అది ఒక బిజినెస్ ఓరియంటేషన్ లాగా వచ్చింది. కాబట్టి దీన్ని నియంత్రించేటువంటి చట్టాలు, ఒకప్పుడు ఏదో గాంధీయన్ స్పిరిట్, ఫ్రీడమ్ స్పిరిట్తో దీనికి తగిన చట్టాలు లేవు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి కేవలం ఎలక్షన్స్ టైంలో నియంత్రణ కోసం చేసుకున్నదే కానీ, బట్ తర్వాత ఏంటి అనే దాని మీద ఒక వ్యాక్యూమ్ కనిపిస్తుంది. సో వ్యాక్యూమ్ కనిపించినప్పుడు అంటే ఒక అన్బ్రిడిల్డ్ ఫ్రీడమ్, ప్రతి ఒక్కరికి అన్బ్రిడిల్డ్ ఫ్రీడమ్ అనేది వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే ఒక బిజినెస్ ఓరియంటేషన్ అనేది ఎప్పుడైతే మనకు ఎక్స్పీడియన్సీ పాలిటిక్స్, బిజినెస్ ఓరియంటేషన్ ఎప్పుడైతే వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అచీవ్ చేయాలి. పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మీన్స్ ఆ వాల్యూ సిస్టంలోనే తేడాలు వచ్చాయి. ఇది ఒక జనరేషనల్ షిఫ్ట్ అనమాట. జనరేషన్లో ఒక తరంలో జరిగినటువంటి షిఫ్ట్కే ఈ కారణాలన్నీ ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే లక్ష్మీనారాయణ గారు, స్థానికంగా మనకు తెలిసిన రాజకీయాల్లో అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అసహనం కానీ, అరాచక పోకడలు కానీ పెరగడానికి గల కారణం ఏంటంటారు? ప్రజాసేవ కోసం, సామాజిక అభివృద్ధి కోసం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి సేవా తత్పరతతో ఎవరైనా రాజకీయ రంగంలో ప్రవేశిస్తే ఆ రాజకీయ పార్టీల స్వభావంలోనే అది ప్రతిబింబిస్తుంది. స్వాతంత్రోద్యమంలో నాటి రాజకీయ పార్టీల్లో, అన్ని పార్టీల్లో కూడా అలాంటి స్వభావం కనిపించేది. పార్టీల్లోనూ, నాయకుల్లోనూ, కార్యకర్తల్లో కూడా. స్వాతంత్రానంతరం 2-3 దశాబ్దాల వరకు ఆ వారసత్వం కొనసాగింది. ఇంతవరకు పెద్దలు చెప్పినట్టు ఇటీవల కాలంలో కొన్ని దశాబ్దాలుగా
ప్రత్యేకించి 1980 తదనంతర కాలంలో వ్యాపార ధోరణి పెరిగిపోయింది. స్వార్థపరులు, అసాంఘిక శక్తులు ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. వాళ్ళు చట్టసభల్లోకి కూడా ప్రవేశిస్తున్నారు. అత్యధికులు వాళ్లే. ఇవాళ మీరు పార్లమెంటులో లోక్సభ సభ్యుల యొక్క దీన్ని ఈ మధ్య కాలంలో అనేక అధ్యయనాలు వెల్లడించాయి. శాసనసభల్లో కూడా ఎక్కువ మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళే వాళ్ళ చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారు. వాళ్లకు టెక్నికల్గా పట్టభద్రులై ఉండవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ, తీరులు కానీ, భాష కానీ తీవ్ర అభ్యంతరకరంగాను, జుగుప్సాకరంగాను మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇవాళ తెలుగు జాతి అవమానకరంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మంత్రులు, చట్టసభల సభ్యులే, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు వాడుతున్నటువంటి పరిభాష జుగుప్సాకరంగా ఉన్నది, వినడానికే అసహ్యంగా ఉన్నది. మంత్రులే ఇవాళ బూతుల పురాణం ప్రారంభిస్తా ఉన్నారు. నేనంటాను, ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి కుల ప్రస్తావన చేశారనుకోండి శాసనసభలో, అదే తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి బూతుగా నేను భావిస్తాను. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండేటువంటి వాళ్ళు కుల ప్రస్తావన చేసి సమాజంలో కుల విభజన తీసుకురావడానికి దోహదపడితే, రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని కుల ప్రస్తావనలతో మాట్లాడితే, సంబోధిస్తే ఎక్కడికి దారితీస్తుంది? ఉదాహరణకి నిన్ననే తీసుకుందాం. ఒక ఘటన జరిగింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి నిజంగానే అభ్యంతరకరమైనటువంటి భాష వినియోగించారు. దాన్ని ఖండించాల్సిందే, దాన్ని ఎవరూ సమర్థించరు. కానీ తదనంతరం జరిగినటువంటి ఘటనలేంటి? ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మీద పోయి దాడి చేయడం, ఆ వ్యక్తి ఇంటి మీద పోయి దాడి చేయడం, ధ్వంసం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా చేయడం. దాన్ని ఒక భాగమైతే, ఇవాళ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవేశంతో అభిమానులు చేసినటువంటి ఒక చర్య కింద, ఒక సాదాసీదా చర్య కింద దాన్ని తీసి పారేశారు. దాన్ని తీవ్రంగా ఖండించినటువంటి పాపాన పోల. మొదట ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో తగదు, అనుమతించబడవు, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని ముందు గట్టిగా చెప్పి, తర్వాత విమర్శలు చేసేటప్పుడు సద్విమర్శలు చేయాలి, దుర్భాషలు ఆడకూడదు అని హితబోధ చేస్తే దాన్ని ప్రజలు కూడా హర్షిస్తారు. అలా జరగల. పైపెచ్చి ఇవాళ 2-3 మంత్రులు చూశాను నేను, వాళ్ళు మళ్ళా తిట్ల దండకాన్ని ఆశ్రయించారు. ఇది ప్రజల్లో ఎలాంటి భావన కలిగిస్తుందంటే, రాజకీయ పార్టీల నేతలే, రాజకీయ పార్టీల యొక్క నైజమే, స్వభావమే మారిపోయింది. వాళ్ళ ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు సమాజానికి ఈరోజు ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే ఇక ప్రజలకు ఆదర్శవంతులుగా వాళ్ళు ఎలా ఉంటారు? రాజకీయ రంగం భ్రష్టు పట్టిపోయిందనేటువంటి భావన ఇప్పటికే బాగా బలపడిపోయినటువంటి పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు మధ్యనంత జుగుప్సాకరంగా ఉన్నాయి. రైట్. శ్రీమన్నారాయణ గారు, వైషమ్యాలను కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇరువైపుల నుంచి కూడా ఇదే మాట వస్తుంది. అసలు దీని వెనక ఉన్న మతలబ్ అన్నది సామాన్యులకు అర్థం కావట్లేదు. అసలు ఈ పరిస్థితికి గల కారణం ఏంటి? ఎవరు? అంటే ఇప్పుడు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ నుంచి షిఫ్ట్ వచ్చిందని చెప్పాం బిజినెస్ ఓరియంటేషన్లో. సో బిజినెస్ ఓరియంటేషన్ పాలిటిక్స్ రన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, లాభం అనేది పారమౌంట్, వాల్యూస్ పక్కన పెట్టండి, లాభము, సస్టెనెన్స్ ఆఫ్ పవర్ అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు. మోర్ ఓవర్ మనం చూడాల్సింది ఏంటంటే, మీడియా రోల్ను కూడా క్రిటికల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడితే ఇట్ ఈస్ ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్, మాట్లాడకూడదని అంటారు. అఫ్కోర్స్ అయ్యి వైలేట్ అవుతున్నాయి, అది వేరే విషయం.
కానీ ఒక పొలిటీషియన్ సమాజంలో, అసెంబ్లీ వేరు సమాజం వేరు అయిపోయింది. అసెంబ్లీలో ఎంత డిసిప్లిన్ ఉందో ఆర్ ఎంత రిస్ట్రెయింట్ ఉండాలో అది సమాజంలో లేదు. సో సమాజం లేదు, వాల్యూస్ లేవు. ఇక్కడ ఏంటంటే ఆ బిజినెస్ ఓరియంటేషన్లో లాభమే పారమౌంట్. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో ఉన్న రిస్ట్రెయింట్, పార్లమెంట్లో ఉన్న రిస్ట్రెయింట్ దీస్ మీడియా ఛానల్స్లో కూడా ఉండాలి. అంటే ఏంటంటే ఎడిటింగ్, వాట్ ఈజ్ ఎడిటింగ్? అంత అన్బ్రిడిల్డ్గా చేస్తున్నాయి. ఇప్పుడు మాధ్యమమే కదా ఇప్పుడు ఈ పాలిటీషియన్స్కి, ప్రజలకి మాధ్యమం మీడియా ఇస్ ద మాధ్యమం. సో అందుచేత ఏంటంటే ఈ టెలికాం రెగ్యులేటరీ యాక్ట్ కానీ, ప్రసార భారతి, సో ఇవన్నీ ఈ మాధ్యమాలంటే కొన్ని చట్టాలు రావాల్సినటువంటి అవసరం. ఇటు మీడియా రిస్ట్రెయింట్ ఉండాలి. రైట్. లక్ష్మీనారాయణ గారు, రాజకీయ ప్రక్రియలో నిరసనలు కానీ విమర్శలు కానీ అంతర్భాగం, కానీ వాటిని నేటి అధికార పక్షాలు అదే కోణంలో చూడగలుగుతున్నాయా? ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ విమర్శ మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తుంది. ప్రశ్న, ప్రతిపక్షాల యొక్క బాధ్యత అదే. ప్రజలు గమనిస్తుంటారు. పాలకులు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధానాలను అమలు చేస్తున్నారు, ఎన్నికల సందర్భంలో ఎలాంటి వాగ్దానాలు చేశారు, ఎన్నికల ప్రణాళికల ద్వారా వాటిని అమలు చేస్తున్నారా లేదా ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయా, అవినీతి జరుగుతున్నదా, సమాజానికి ప్రయోజనకరం కానటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టబడుతున్నాయా అని నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, మీడియా అందరూ కూడా 1000 కళ్ళతో వెదురు చూస్తుంటారనే ఒక భావన పాలకులకు ఉండాలి. ఇవాళ ఉదాహరణకి డ్రగ్స్, కొన్ని 10,000 విలువ చేసేటువంటి డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా భారతదేశానికి గుజరాత్ పోర్టుకు చేరాయి అనేటువంటిది ఆరోపణ ముందుకొచ్చింది. ఓ పెద్ద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు అలాగే ఇతర సంస్థలన్నీ కూడా కలవరపాటుకు గురైనాయి, ఎంక్వైరీలు మొదలుపెట్టినాయి, అధ్యయనాలు మొదలుపెట్టినాయి. అది విజయవాడ చిరునామా ఇవ్వబడింది అనేటువంటిది కూడా ఎక్కుస్తున్నది. ఎవరు వాళ్ళు, ఎందుకు జరిగింది, ఏంటి లింకు ఛేదించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, నిఘా సంస్థలది. అలాగే విశాఖపట్నం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేయబడుతున్నది అనేది ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు, ఉత్తర భారతదేశానికి, తెలంగాణ అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నదనే ఆరోపణలు వచ్చినాయి. వాటిని నిగ్గుతేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ. అది ప్రమాదకరమైనటువంటి యువతను నిర్వీర్యం చేసేటువంటి ఒక మాదక ద్రవ్యం. అందువల్ల అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దానికి బాధ్యతగా, జవాబుదారీతనంతో స్పందించాలి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం. ఆ విషయంలో విమర్శలు చేసినప్పుడు తగిన చర్యలు చేపట్టడానికి బదులు అసహనంతో కార్యకర్తలు పోయి దాడి చేసేసారంటే, ఒక విమర్శ చేసేటప్పుడు సద్విమర్శ చేయాలి, అది బాగానే ఉంది, కానీ దుర్భాషలు ఆడకూడదు, పరుష పదజాలం వాడకూడదు. కానీ వాడారనుకోండి, చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాల ప్రకారం మీరు కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు, విచారణ చేయొచ్చు. అలాంటి పునరావృతం కాకుండా తీసుకోవడానికి చట్టబద్ధమైనటువంటి చర్యలు చేయకుండా కార్యకర్తలు ఎవరో అభిమానులు పోయి దాడి చేశారంటే మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒకసారా, 2 సార్లా? అందులో ఒక పార్టీ ప్రధాన కార్యాలయం పైన. ఇవాళ ఆ పార్టీ కావచ్చు, రేపు ఇదే పార్టీ పాలక పార్టీ, రేపు ప్రతిపక్ష పార్టీ అవుతుంది. అప్పుడు అదే జరిగితే సమర్థించుకుంటామా? అందువల్ల నేననేది ఏంటంటే, పాలక పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి అసహనం అసలు పనికిరాదు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, చట్టం తన పని తాను చేసుకొని పోవాలి అనేటువంటిది. అసహనం ఉంటే సమాజంలో అల్లకల్లోలాన్ని, అశాంతికి, శాంతి భద్రతల సమస్యకు వాళ్లే ఆజ్యం పోసినట్టు వాళ్ళు అవుతారనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్. శ్రీమన్నారాయణ గారు, ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు విమర్శలు ఎప్పుడైతే పరిధి దాటితే కేసులు పెట్టే అధికారం ఎప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ చట్టపరంగా వాళ్ళు స్పందించకుండా చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అంటారు?
గివెన్ ద మెచ్యూరిటీ ఆఫ్ అవర్ డెమోక్రసీ, ఈ స్థాయిలో చూస్తే దేశవ్యాప్తంగానే ఈ పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే ఆ లెవెల్ వరకే మనం వచ్చామని చెప్పాలి. అంటే మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మిషనరీ కూడా, దానికి కూడా ఒక చట్టం అనేది ఉండాలి. ఎందుకంటే ఒక వ్యాక్యూమ్లో వెళుతున్నాం, పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ డైనమిక్ డాక్యుమెంట్, దానికి తగ్గట్టుగా చట్టాలు రావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లోనే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మనం చూస్తూ వచ్చాం. సో వన్ ఆఫ్ ది ఆర్గన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, జ్యుడిషియరీకి చాలా కీలకమైన పాత్ర ఉంది. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ద్వారానే, అది సబబు కాదనేది తేలిపోతూనే ఉంది. సో ఈ కక్షలు కార్పణ్యాలు వీటితో అంటే కక్ష సాధింపుగా అఫీషియల్ మిషనరీని అక్రాస్ ద కంట్రీ చూస్తున్నాం. ఈరోజు పాలిటిక్స్ పరిస్థితి అలా వచ్చింది. సో దీన్ని జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా పరిణామం చెందుతూనే ఉంటుంది. మనం అమెరికా కాలం, ఎందుకంటే దట్ ఈస్ 235 years ఓల్డ్ డెమోక్రసీ. అది మనం హార్డ్లీ 70 years డెమోక్రసీలో ఆ పరిపక్వతకి ఇంకా రాలేదు. ఈ పరిణామ క్రమంలో ఏంటంటే మనం చూస్తూ వచ్చాం, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ వచ్చి దాని ద్వారా కొన్ని చట్టాలు వచ్చాయి మనకి. సో మనం కాన్స్టిట్యూషనల్గా ఒక బ్యాలెన్స్గా మనకు జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ ఈజ్ ఎ హోప్. ఎందుకంటే ఈ పరిస్థితులు స్వాగతించదగినవి కాదు. వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇస్ ప్రివైలింగ్ అక్రాస్ ద కంట్రీ. సో కాబట్టి ఏంటంటే చట్టాలు రావాలి, ప్రతిదానికి చట్టాలు అనేది ఉండాలి. ఇలా చేస్తే మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మిషనరీ కూడా, ఎందుకంటే అఫీషియల్ మిషనరీ చేసేది బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రసీకి కూడా కొన్ని ఆంక్షలు ఉండాలి. అక్కడ బ్యూరోక్రసీకి ఆంక్షలు ఉన్నప్పుడే వాళ్ళు పొలిటికల్ బాసెస్ చెప్పినట్టుగా చేయనటువంటి పరిస్థితి తీసుకురావాలి. దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ యూ హ్యావ్ ఇన్ అమెరికా. మనకి టైం పడుతుంది, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ఇంకా జరగాలి, తదనుగుణంగా చట్టాలు రావాలి. మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మిషనరీకి బ్యూరోక్రసీని బుక్ చేయాలి. ఓకే సార్. సో ఇలాంటి పరిణామాలు వస్తాయని ఆశిద్దాం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రజెంట్ పోకడ చూస్తున్నాం మనం. ఎంత తిడితే అంత ఎక్కువ పాపులారిటీ వస్తున్న ధోరణికి అసలు కారణం ఏంటంటారు? ఒకటి, నాయకుడి యొక్క దృష్టిలో పడాలనేటువంటిది. రెండవది, ప్రజల దృష్టిలో పడాలని. మీడియా, సోషల్ మీడియాలో కానీ లేదా ప్రసార మాధ్యమాలు, టీవీలు, పత్రికలు, వీటిల్లో కూడా ఎవరు ఎక్కువగా తిట్ల దండకం అందుకుంటారో వాళ్ళకు ఎక్కువగా ప్రాచుర్యం లభిస్తూ ఉంది. మీరు శాసనసభలో లైవ్ పెట్టిన తర్వాత చూడండి, అక్కడ కూడా బల్లల చరచడమో కేకలేయడమో అల్లరి చేసేటువంటి వాళ్ళ వైపునే చూపెడుతుంటారు. వాళ్ళే ప్రసార మాధ్యమాల్లో వస్తాయి. మామూలుగా సబ్జెక్టు ఎంత లోతైనటువంటి అవగాహనతో మాట్లాడినా వాళ్ళకు ప్రాధాన్యత దక్కడంలా ప్రసార మాధ్యమాల్లో. నాయకుల దగ్గర కూడా మరి వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు కూడా లేదు. రాజకీయ పార్టీల యొక్క స్వభావంలో కూడా, మీడియా స్వభావంలో కూడా మార్పు రావాలి. ఈరోజు చూడండి, మీరు ప్రతిధ్వనిలో నేను గడిచిన దాదాపు ప్రారంభించిన రోజుల నుంచి 25 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను. ఇక్కడ ఎవరు కూడా ఒక్క మాట పొరపాటున ఒక దుర్భాష ఉండదు, పొరపాటు మాట జరగదు, అనుమతించబడదు ఇక్కడ. మరి అదే ఇతర మాధ్యమాల్లో కూడా ఉంది అనుకోండి, మాట్లాడే తగ్గిపోతుంది. కానీ వ్యూవర్స్కి వచ్చేటప్పటికి, ప్రేక్షకులు వచ్చేటప్పటికి వాటినే ఎక్కువగా చూడడం కూడా జరుగుతుంది. టీఆర్పీని చూసుకుంటున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఎవరు గట్టిగా మాట్లాడారు, తిట్టారు ప్రత్యర్థులు. అయితే ప్రతిపక్షం మనుగడ సంక్షోభంలో పడితే ప్రజాస్వామ్యానికి ఎలాంటి నష్టం కలుగుతుంది? అసలు ప్రతిపక్షం లేనటువంటి ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? పాలక పార్టీ ఒకటే ఉంటే నియంతృత్వమే, పెత్తందారీ వ్యవస్థే అది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనగానే పాలక ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అందుకనే శాసనసభల్లో కానీ లేకపోతే పార్లమెంటు దగ్గర కానీ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలను కూడా సభ్యులుగా చేరుస్తారు. చైర్మన్లు కూడా కొన్నిటికి వాళ్ళ సంఖ్యరీత్యా నిష్పత్తి ప్రకారం ఇస్తారు. అవి సక్రమంగా పనిచేయాలి. ఇవాళ అవి కూడా పనిచేయడం లేదనుకోండి, నామమాత్ర కమిటీలు అయిపోయినాయి. ఇవాళ అలాగే 10% వచ్చిందా లేదా అని చూసి ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వడంలా, పార్లమెంట్లో కానీ కింద శాసనసభల్లో కానీ. శాసనసభ పని విధానంలో కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడించే పరిస్థితే లేదు. అల్లరి చేయడమే, గోల చేయడమే, బయటికి పంపించేయడమే.
అసలు చట్టసభల పని విధానమే జుగుప్సాకరంగా తయారైంది. బయట ఇక ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల ఈ అన్ని విషయాల్లో చట్టసభల పని విధానంలో మార్పు రావాలి, రాజకీయ పార్టీల యొక్క స్వభావం పని విధానంలో రావాలి, అలాగే ప్రసార మాధ్యమాల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అనేది పాటించకపోతే అరాచకమే ప్రబలుతుంది. రైట్. శ్రీమన్నారాయణ గారు, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు పెరిగితే ప్రజా జీవనానికి ఎలాంటి నష్టం కలుగుతుందంటారు? వైషమ్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, మీరు గ్రామ స్థాయి నుంచి చూస్తే కూడా చాలామంది రూలింగ్ పార్టీ వైపు వెళ్తారు. మరి అక్కడ గ్రామ స్థాయిలో మనం చూసుకున్నట్టయితే పాలిటిక్స్ అంతా ఎక్కువ గ్రామ స్థాయిలోనే చూస్తాం. అక్కడ మూతుబరులు ఉంటారు, వాళ్ళు దే సపోర్ట్ వన్ పార్టీ ఆర్ ది అదర్. సో అక్కడ జరిగిన వైషమ్యానికి రిఫ్లెక్షన్స్ గ్రామ స్థాయిలో ఇన్నోసెంట్ ప్రజల మీద పడతాయి. ఎక్కడో క్యాపిటల్లో తిట్టుకునే వాళ్ళకి కొట్టుకునే వాడికి ఇక్కడ పేదరిక వర్గానికి సంబంధం ఏంటండి? సో అక్కడ జరిగేటువంటి క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ జరగండి, అరాచకాలు కానివ్వండి, వైషమ్యాలు కానివ్వండి, ఇన్నోసెంట్ ప్రజల మీద పడుతున్నాయి. మనం ఫలానా పార్టీ అని చెప్పేసి విరుచుకుపడి ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఈ మూతుబర్ల ద్వారా కానివ్వండి, రకరకాల ఈ పార్టీ గ్రాస్ రూట్స్ లెవెల్ దాకా ఓకే, డెమోక్రటిక్ అది హెల్తీ ప్రాక్టీస్ గ్రాస్ రూట్స్లోకి వెళ్ళడం. కానీ అక్కడ వైషమ్యాలు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి సో ఇన్నోసెంట్ ప్రజలందరూ కూడా బలి అవుతారు దీనికి. సో కాబట్టి ఏంటంటే రిస్ట్రెయింట్ అనేది పొలిటికల్ పార్టీస్లో రావాలి, కామన్ మ్యాన్ నష్టపోకూడదు. ఓకే సార్, చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీనారాయణ గారికి, శ్రీమన్నారాయణ గారికి ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.